హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విజయక్రాంతి పేపర్‌లో బ్యానర్ ఐటెమ్ ఇచ్చారు. మెస్సీ, మోనియా అని. ఎవరి మెస్సీ? ఎందుకు మోనియా అంటే హైదరాబాద్‌లో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ ఫుట్‌బాల్‌కి సంబంధించిన దిగ్గజం, ప్రపంచ దిగ్గజం అనమాట. ఆయనకి, ఈయనకి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌కి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికీ దాదాపు వారం, 10 రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వంలోని అధికార యంత్రాంగం, పోలీసు దాని మీద పనిచేస్తుంది. ఈ మ్యాచ్ చూడటానికి ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వస్తాడు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు. తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. అసలు చర్చే ముందు చూద్దాం. ముందు అసలు ఇదేంటి చూస్తే మెస్సీ, మోనియా నేడు హైదరాబాద్ రానున్న ఫుట్బాల్ దిగ్గజం సీఎం రేవంత్‌తో మ్యాచ్. ఆజర్ ఖాన్, రాహుల్ గాంధీ, పలువురు ప్రముఖులు. అర్జెంటీనా స్టార్‌ను చూసేందుకు ఊవిళ్ళూరుతున్న ఫ్యాన్స్. మెస్సీ ఎవరు గొప్ప? రొనాల్డో, మెస్సీ ఎవరు గొప్ప? 9 ఏళ్లకే లవ్ స్టోరీ ఇదేదో ఏదో చెప్పారు. ప్రస్తుతం భారత్ మెస్సీ ఫీవర్‌తో ఊగిపోతుంది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ 3 రోజుల పర్యటన కోసం భారత్‌కు వస్తున్నాడు. శనివారం నుంచి 4 ప్రధాన నగరాల్లో సందడి చేయబోతున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కలకత్తాలో గడపనున్నారు ఈ సాకర్ సూపర్ స్టార్. సాయంత్రం హైదరాబాద్కు రానున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ మార్గం ద్వారా ఫలక్నామా ప్యాలెస్లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరవుతాడు. 10 లక్షల రూపాయలు చెల్లించిన అభిమానులతో ఫోటోలు దిగి ఆటోగ్రాఫ్ ఇవ్వనన్నాడు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి రానున్న మెస్సీ చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్బాల్ క్లినిక్లో పాల్గొని వారికి ఆటలో మెళకువలు నేర్పిస్తాడు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. రేవంత్ రెడ్డి గారి టీంతో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనన్నాడు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మెస్సీ మ్యాచ్ కోసం హైదరాబాద్కు వస్తున్నాడు. మెస్సీతో పాటు మరో ఇద్దరు స్టార్ ప్లేయర్సు రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్లో పాల్గొంటారు. అనంతరం గెలిచిన టీంకు మెస్సీ సీఎం రేవంత్ కలిసి గోట్ ట్రోఫీని అందజేస్తారు. ఇది మొత్తానికి నడుస్తుంది. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి, రాజకీయ నాయకులకి, పరిపాలన చేసే మంత్రులకి ఈ మెస్సీతో సంబంధించి, ఫుట్బాల్ మ్యాచ్తో సంబంధించి తెలంగాణ ప్రజల్లో ఒక చర్చ నడుతుంది. 2023 ఎన్నికల్లో మేమొస్తే ఇందిరమ్మ పాలన వస్తుంది, మేమొస్తే ప్రజాపాలన వస్తుంది అని చెప్పారు. దాంట్లో భాగంగా కామారెడ్డిలో బీసీలకి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని ఒక డిక్లరేషన్ ఇచ్చారు. బీసీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, కూలీ డిక్లరేషను, నిరుద్యోగ డిక్లరేషన్ ఇచ్చారు. 6 గ్యారంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారంటీల్లో కొన్ని అమలు అయితేనే, కొన్ని అమలు కావట్లే. బీసీ డిక్లరేషన్ తెసిపోయి చెత్త కుప్పలేశారు. ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు అయితేనే రేపో మాపో ఎంపీటీ, జడ్పీటీసీలు కూడా పెడతారట. ఈ అన్ని అంశాలపైన రాహుల్ గాంధీ ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి సమీక్ష చేసిండా? ఏదో మెస్సీ రేవంత్ రెడ్డి ఆడే మ్యాచ్ చూడటానికి మీకు టైం ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి మ్యాచ్ చూస్తున్నారు. తప్పు లేదు, మీ హక్కది. కానీ మీకు రాజకీయాల్లో ఉన్నారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు. మీరొచ్చి తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు, డయాసుల పైన మాట్లాడారు. 6 గ్యారంటీలకు సంబంధించి తుక్కుగూడ పెద్ద బహిరంగ సభ చెప్పి మీ ఆధ్వర్యంలోనే చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, వరంగల్లో ఇంకో డిక్లరేషన్ అన్నారు, రకరకాల ఆ డిక్లరేషన్ ఎక్కడ దాకా వచ్చింది రేవంత్ రెడ్డి? ఆ బీసీ రిజర్వేషన్ ఎక్కడ దాకా వచ్చింది? నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఎక్కడ దాకా వచ్చింది? 6 గ్యారంటీలు ఎక్కడున్నాయి అని ఎప్పుడైనా సమీక్ష చేశారా హైదరాబాద్కు వచ్చి? హైదరాబాద్కు వచ్చి సమీక్ష చేయడం కాదు, దేవుడెరుగు. ఢిల్లీకి రాహుల్ గాంధీని కలవటానికో, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కలవటానికో రేవంత్ రెడ్డి గారు 56 సార్లు పోయిండు హైదరాబాద్ నుంచి. ఎప్పుడన్నా ఈ మాటలు మాట్లాడారా, అడిగారా, సమీక్ష చేశారా? ఈరోజు మ్యాచ్ కోసం వస్తాడు ఆయన. అసలు ఈ మ్యాచే పెద్ద దండగ. దేనికోసం, ఎవరి కోసం ఈ మ్యాచ్? ఈ రాష్ట్రానికి, ప్రజలకి ఏం ఉపయోగం? రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతోని, వడ్ల కాలాల్లో వడ్ల రైతులు కొనేవాళ్ళు లేక, పత్తి కాలాల్లో పత్తి రైతులు కొనేవాళ్ళు లేక, వర్షాలతోని ఇబ్బంది పడుతుంటే, అప్పుల పాలవుతుంటే, రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతుంటే, రకరకాల సమస్యలతోనుంటే వాళ్ళని పట్టించుకోకుండానే మ్యాచ్ ఆడతా అని చెప్పి ప్రాక్టీస్‌కి కొంత టైము, దానికి ఖర్చు, కథ. ఇక ఏ కాడికి వచ్చిందంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు బయటకు వచ్చి దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదంటారు. సంబంధం లేనప్పుడు 2000 మంది పోలీసులు అక్కడెందుకు? ఈ సెక్యూరిటీ ఏంది? కథ ఏంది? డబ్బేంది? ఎవరి పన్నులు, ఎవరి డబ్బుతోని పోలీసులు జీతాలు ఇస్తారు? ఎవరి కోసం అక్కడ ఈ సర్వీస్ అంతా? ఏంటి ఇదంతా? అందుకే చెప్పేదానికి, చేసేదానికి కొంచెమన్నా సంబంధం ఉండాలి. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఏం చేసాడు, మళ్ళీ వస్తా నేను ప్రోగ్రామ్ పెడతా, ఆర్ట్స్ కాలేజ్ ముందే టెంట్ వేసుకొని మాట్లాడదాం. ఒక్క పోలీస్ క్యాంపస్లో ఉండడు.
క్యాంపస్ ప్రెమిసెస్లో పోలీస్ అనేవాళ్ళు కనపడకుండా నేను వస్తా, ఎవరని రావచ్చు, ఎంతమంది విద్యార్థులను రావచ్చు, నన్ను ఏదని అడగవచ్చు అన్నాడు. కానీ అక్కడ ఏమున్నారు, విద్యార్థుల కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు. వందల మంది పోలీసులను డిప్లాయ్ చేసి మొత్తం బారికేడ్స్ పెట్టి కట్టడి చేసి ముట్టడి చేసి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చాడు. 1000 కోట్లు అనౌన్స్ చేసి, ఆ 1000 కోట్లు వచ్చినప్పుడు చూద్దాం మళ్ళీ. ఇట్లనా మీరు చెప్పేది ఏం మాట, పోలీసు లేకుండా పర్యటనకు వస్తారంటారు, పోలీసులతో వస్తారు. ఈరోజు ప్రజాపాలన పరిపాలన ఇంద్రమ్మ పాలన అంటారు, మ్యాచ్లు ఆడుతుంటారు. 6 గ్యారంటీలు 100 రోజులు అంటారు, 100 రోజులు పోయింది, 500 రోజులు పోతుంది, 2 సంవత్సరాలు పూర్తవుతుంది, మాట్లాడరు అయితే. సరే వీళ్ళు మాట్లాడటం, రాహుల్ గాంధీ ఏమన్నా నోటీసులో ఉంటే మాట్లాడుతూనే ఉంటే ఆయన మ్యాచ్ చూడటానికి అయితే టైం ఉంది. కానీ బీసీ డిక్లరేషనో, రైతు డిక్లరేషనో, ఇట్లాంటి డిక్లరేషన్, యూత్ డిక్లరేషనో ఇచ్చారు కదా, వాటిపైన మాట్లాడటానికి కానీ, 6 గ్యారంటీల పైన మాట్లాడటానికి కానీ సీఎంతోని సమీక్ష చేయడానికి ఆయన టైం లేదు. ఆయన దూతలు వస్తుంటారు, ఆయన రాడు, ఆయన మాట్లాడు. ఇది చాలా సిగ్గుచేటు అని చెప్పి తెలంగాణ ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. ఎవరి కోసం ఈ మ్యాచ్, ఈ మెస్సీ మోనియా దేనికి అనేది పెద్ద ఎత్తున చర్చ. ఇక ఇంకోటి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, ఆమె రిజైన్ చేసింది, మరి అది ఆమోదం అయిందో లేదో తెలియదు. కానీ కేసీఆర్ కూతురంటే అయిపోద్ది ఈజీగా. కల్వకుంట్ల కవిత గారు ఈ మధ్య ఇక కేవలం పని జనంలోకి జాగృతి జనం బాట అని పెట్టారు. అది జాగృతి జనం బాట లెక్క లేదు. ఆ జాగృతి కేసీఆర్ని, కేటీఆర్ని, బీఆర్ఎస్ని టార్గెట్ చేయడానికి బాట లెక్క ఉంది. ఏ బాటకు పోయినా ఒకటే, కేటీఆర్నో హరీష్ రావునో టార్గెట్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలన పైన డైరెక్ట్ అటాక్ చేస్తుంది. అలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా విమర్శించే స్థాయిలో విమర్శిస్తుంది. ఎందుకంటే ఆ గుట్ట అంతా వీళ్ళకి తెలుసు కాబట్టి. సరే వాళ్ళు కూడా తెలిస్తే విమర్శించలేం, కానీ వాళ్ళకంటే చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. ఇక ఆమె ఏ స్థాయికి పోయిందంటే, నేను ముఖ్యమంత్రి అవుతా అంటుంది. ఇక మరి ఎప్పుడైతే తెలియదు, కానీ అవుతానంటుంది, చాలా విశ్వాసంతో చెప్తుంది. మరి ఎట్లయితే ముఖ్యమంత్రి, వీళ్ళ చుట్టూంటోళ్ళు జాగృతిలో ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలియదు. కానీ మీరు అయితే గీతి ఇప్పుడైతే జాగృతికి ముఖ్యమంత్రి అవుతారు. అంటే ముఖ్యమంత్రి మీన్స్ అధ్యక్షురాలు తప్ప, నేను ముఖ్యమంత్రి అవుతా అండి ఏమంటుందంటే, ఏదో ఒకరోజు సీఎం అవుతా, ఒక్కొక్కటి తాట తీస్తా. సీఎం అయ్యేది ప్రజలకు సేవ చేయడానికి, ఇంకోళ్ళ తాట తీయడానికి కాదు. అది ఫస్ట్ ప్రైమరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరో తాట తీయటానికో, ఎవరి కోసం నేను ముఖ్యమంత్రి అయితే అంటే జనాలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయరు. అది కాదు, ఇక అయిపోయా. మీరు ఒక్కొక్కటి తాట తీస్తా అంటే ముఖ్యమంత్రి చేయరు. ప్రజలకు ఏం చేస్తా అని చెప్తే ముఖ్యమంత్రిని చేస్తారు మిమ్మల్ని. అసలు అయినా ఇంకోటి, మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు అని చెప్తా ఉన్నారు, సామాజిక తెలంగాణ మా ఎజెండా అని. మరి మీరు ఎట్లయితారు ముఖ్యమంత్రి? సామాజిక తెలంగాణ అయితే ఒక ఎస్సీనో, ఎస్టీనో, బీసీనో కావాలి ముఖ్యమంత్రి. ఈ జాగృతికి అధ్యక్షుడు కూడా ఎస్సీనో, బీసీనో, ఎస్టీనో ఉండాలి. మీరు ఎట్లా ఉన్నారు? మళ్ళీ ముఖ్యమంత్రి కూడా నేను అవుతాను, నాకు ఇంకా సామాజికం ఎక్కడిది, తెలంగాణ ఎక్కడిది, అయిపోయా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కనీసం నవ్వుకుంటారని ఉండాలి. ఇప్పుడు మొన్నదాకా కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, ఆయన పరిపాలనే దుర్భరంగా ఉంది, బాగలేదని మీరే విమర్శిస్తున్నారు. మళ్ళీ మీ కుటుంబ సభ్యులు వచ్చి కూర్చుంటే అంటే ఊరుకుంటారా తెలంగాణ ప్రజలు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా మళ్ళీ కేసీఆర్ కూతురువే కదా, ఆ బ్లడ్డేగా. మీరు చెబుతున్న 10 ఏళ్ల దుర్భరమైన పాలన, అవినీతి పాలన, అక్రమాల పాలన, కబ్జాల పాలన, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పాలన, బంగారు తెలంగాణ కాదు, అదంతా కేసీఆర్ కుటుంబ సభ్యులకే వచ్చింది బంగారం అని చెప్పిన పాలన మళ్ళీ మీరు తెస్తా అంటే కుటుంబ సభ్యురాలుగా ఎందుకు ఒప్పుకుంటారు జనాలు? మీరు అన్న సామాజిక తెలంగాణ ఏంటి? మొత్తానికి తాట తీస్తుందట. ఏంటి తాట అంటే, బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన అంటే చేసిన అక్రమాలన్నీ బయటికి తీద్దట. అందులో మీరు కూడా ఉంటారు కదా, మరి మీ మీద ఎవరు వేయాలి ఇన్వెస్టిగేషన్? మీరు ముఖ్యమంత్రి అయితే నేను చేస్తా అన్నాను, మీ తాట ఎవరు తీయాలి? మీరు ముఖ్యమంత్రి అయ్యి మరి మీరు ఆ 10 ఏళ్ళు మీరు సంపాదించారు కదా, బంగ్లాలు ఉన్నాయి, మీకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, 100 ఎకరాలు 1000 ఎకరాలు సంపాదించారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. మరి మీ పైన ఎవరు, మీ తాట ఎవరు తీయాలి? మీ పైన ఎంక్వైరీ ఎవరు చేయాలి? ఫస్ట్ ఏం చేయండి అంటే, మీ పైన మీరు సిబిఐకి లెటర్ రాసుకోండి, నా ఆస్తుల పైన, నా సంపాదన పైన ఎంక్వైరీ చేయండి, నేను సచ్చిరురాల్ని, నా లిక్కర్ కుంభకోణం పైన, లిక్కర్ కేసు పైన సిబిఐతోనే ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి ఒక లెటర్ రాయండి. ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. మీరు అక్కడ కడిగిన ముత్యం లేక బయటకు వచ్చి ఇంకోళ్ళ తాట తీస్తా అంటే నమ్ముతారు. ఇంకోటి ఏంటంటే, మీరు ఆ తాట తీయటానికి ముఖ్యమంత్రి అవుతా అంటే మిమ్మల్ని ఎప్పటికీ ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యేని కూడా చేయరు జనాలు. ప్రజల కోసం చేస్తా అంటే చేస్తారు కదా, కానీ ఇంకోటి తాట తీయడానికో, మీ కక్షల కార్పణ్యాలు తీసుకోవడానికో నేను ముఖ్యమంత్రి అయితే అంటే చేయరు. ఆమె చేస్తున్న బీఆర్ఎస్ నేతలు అవినీతి చెట్టు అయిపోతా, వెకిలి చేష్టాలు చేస్తున్న గుంట నక్కలు జాగ్రత్త. మాధవరం ఏలేడుతో హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారు, వారంలో క్షమాపణ చెప్పాలి, లేదంటే కోర్టుకు వెడుస్తా. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చెరువునే మింగేశారు. మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇక చూడండి, ఆ మాటలు చూడండి, గుంట నక్కలట. అంటే మీ పైన విమర్శలు చేస్తే గుంట నక్కలు, మీరు ఇంకోళ్ళ పైన చేస్తే ఏ నక్క మరి? ఇప్పుడు మీ పైన వెకిల్ చేష్టలు చేస్తున్న గుంట నక్కలు జాగ్రత్త. వెకిల్ చేష్టలు అంటే
మరి మీరు చేసేయండి. మీరు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్‌నో, హరీష్ రావునో ఆళ్ళ ఎమ్మట ఉండే నాయకులను తిడుతుంటే ఇవి కావు ఎకిలి చేష్టాలు. మీరు చేసినా, వాళ్ళు చేసినా ఎకిలి చేష్టాలు అయితయో కావో గానీ, మీరు అంటే కవిత గారు, మీరు ఎవరినైతే విమర్శిస్తున్నారో మీరంతా కలిసి ఒక టీమే, ఒక జట్టుగానే దోపిడీ చేశారు తెలంగాణని అని ప్రజలు అనుకుంటున్నారు. మీరు ఇయ్యాలేదో సుద్దపూస మాటలు బయటకొచ్చి చెప్పి వాళ్ళు సంపాదించారు, వాళ్ళు సంపాదించారని మీదేంటి? గురువింద నీతులు చెప్పొద్దు. మీరు వాళ్ళు కలిసి ఒక జట్టు, టీమ్ ఇది. కరప్షన్‌లో మీరంతా ఒక టీమ్ అన్నట్టు. మీరొక ముఠ, మీ అన్న ఒక ముఠ, హరీష్ రావు ఒక ముఠ, సంతోష్ రావు ఒక ముఠ, ముఠాలను పెట్టుకొని మీరు ఎక్కడికక్కడ తెలంగాణని పిండేశారు. పిండి మొత్తం పీల్చి పిప్పి చేశారు. ఇక మీరు బయటకొచ్చి చెప్తే ఎవడన్నా నమ్ముతాడు? మీకు ఆ నైతిక హక్కు ఉందా? విలువ ఉందా అసలు మీకు ప్రజల్లో? మీ మీ మీకు మీరు మీకు మీరు ఏమనుకుంటున్నారో తెలవదు గానీ, విలువ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. మీరనే మాటలు మీరనే మాటలు మళ్ళీ అటెన్షన్ ఉంది తెలంగాణ ప్రజలకి. చాలా నిఖార్సైన నిజాలు చెబుతుంది ఇప్పుడన్నా దారిలోకి వచ్చారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అంతవరకు ఓకే. కవిత చెప్పి 100% నిజాలు అని తెలంగాణలో 4,00,00,000 మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పుట్టని పగలగొట్టింది కవిత అని. ఆ అవినీతి పుట్టలో మీరు కూడా ఉన్నారు. అది గమనించాలి. రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ సుప్రీం ఎవరు? సిట్ ఎదుట లొంగిపోయిన ఐపీఎస్ ప్రభాకరరావు వారం రోజుల పాటు కస్టడీ, నేటి నుంచి మార్తాన్ విచారణ. ఇంటి భోజనం మందులకు అంగీకరించిన సుప్రీంకోర్టు, బయటపడిన సంచలన నిజాలు, హార్డ్ డిస్కులు ధ్వంసం, సుప్రీం ఆదేశాలపైన ప్రధానంగా ఫోకస్. ఈ ప్రభాకరరావు 2 సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరం పాటు అమెరికాలో దాక్కుండు, ఇంకొక 6 నెలల పాటు దాగుడు మూతలాడిండు. వచ్చి 6 నెలలైంది. 6 నెలల నుంచి పోలీసులు ఇంతవరకు కస్టడీలోకి తీసుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, తీసుకోండి. సుప్రీం ఎవరు? ఇక సుప్రీం ఎవరు అనేది ఇక జగమెరిగిన సత్యమే. దాంట్లో అప్పుడున్న ప్రభుత్వ అధినేతలు ఉన్నారని, ఈయన్ని వాడుకున్నారని, ఈయనతో పాటు ఇక చాలామంది పోలీస్ ఆఫీసర్లను వాడుకున్నారు. ఈ రావులు కోసం ఉన్న రావులంతా ఉన్నారు ఇందులో. చాలామంది ఇక ఆఖరిగా నిన్న కవిత ప్రెస్ మీట్‌లో ఇంటి అల్లుడు ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తారు, ఇంతకంటే నీచం ఉంటదా అంటారు. ఇంటి అల్లుడు ఫోన్ అయితే ట్యాప్ చేయకూడదు కానీ మందియి చేయొచ్చా మరి? ఆమె చెప్పిన నీతులు చూడండి. నా భర్త ఫోనే ట్యాప్ చేస్తారా? అంటే ఇంకొకళ్ళ వేరే వాళ్ళ ఇళ్ళ అల్లుడిలో, వేరే వాళ్ళ ఇళ్ళ బిడ్డలయో చేయొచ్చు. మంచిది. ఎవరియి చేయొద్దు. ఇంటి అల్లుడు కాదు, ఇంటి పని మనిషి కాదు, ఇంకోటిది కాదు, ఎవరిదైనా చేయొద్దు. ఫోన్ ట్యాపింగే తప్పు, దుర్మార్గం చేశారు. దానికి సంబంధించి సుప్రీం ఎవరో తీస్తారంటే ఇక సుప్రీం ఎవరు అనేది తెలుసు కానీ లీగల్‌గా దొరకబట్టాల. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. పంచాయతీల్లో బీసీ బలగం, ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సగం స్థానాలు కైవసం. రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లను గెలుపు. 25 జిల్లాల్లో 49.16% సర్పంచులు బీసీలే. 8 జిల్లాల్లో అత్యధికంగా సీట్లలో విజయం. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాల్లో 68% స్థానాలు. పంచాయతీల్లో బీసీల బలగం పెరిగిందట. 49% సర్పంచులు బీసీలు అయ్యారట. ఏది వీళ్ళు అఫీషియల్గా అధికారికంగా ఇచ్చిన 22తో కలిపి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50-60% అన్నారు. మొత్తానికి 50కి రీచ్ అయింది. ఏది ఈ లెక్కలు నిజమైతే. నాకు తెలిసి ఈ లెక్కలు మరి నిజం అబద్ధం అనేది క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 22% నుంచి 20-22% గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు పదవులు వచ్చినాయి అనేది ఒక లెక్క ఉంది బయట. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినట్టు అధికారికంగా పార్టీ పరంగా అఫీషియల్గా పార్టీ నుంచి అనౌన్స్ చేయలే. ఇగో ఈ స్థానాలలో జనరల్ కేటగిరీలో ఉన్న సీట్లు బీసీలకు కన్వర్ట్ చేస్తున్నాం, బీసీలకు ఇస్తున్నాం మేము పార్టీ పరంగానే ఎక్కడ చెప్పలే. మరి ఎక్కడి నుంచి వచ్చారు 49% తెలవట్లే. అఫీషియల్గా డీసీసీ అధ్యక్షులు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, లేదా పీసీసీ అధ్యక్షుడు కానీ అనౌన్స్ చేసి కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో పెట్టారంటే పెట్టలే. ఇగో ఈ ప్లేస్లో, ఈ మండలంలో ఈ గ్రామ పంచాయతీ జనరల్కి అయింది, కేటాయిస్తే మేము బీసీకి ఇచ్చినాం అని ఒక లిస్ట్ ఏదన్నా వచ్చిందంటే లేదు. కానీ ఇప్పుడైతే 49% బీసీ బలగం వచ్చిందంటున్నారు. ఈ బలగం మరి పార్టీ పరంగా ఇచ్చినందుకు వచ్చిందా, స్థానికంగా బలం ఉన్న నాయకులు నిలబడటానికి వచ్చిందా అనేది చూడాలి. బీఆర్ఎస్లో భూముల రచ్చ, నేతల పోటాపోటీ ఆరోపణలతో బయటపడుతున్న పార్టీ గుట్టు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న భూభాగోతాలు, 10 ఏళ్ల భూ అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. బీఆర్ఎస్లో భూముల రచ్చ వాస్తవంగా. ఎందుకంటే మన మాధవరం కృష్ణారావుని టార్గెట్ చేసి మాట్లాడింది. ఆయన బయటకు వచ్చి అసలు నేను ఒక చిట్టా అయిపోతే నువ్వు బతుకు అనడం, ఆత్మహత్య చేసుకోవాల్సింది నీ పని, అసలు నీకు కుక్క పేరే మెస్సీ ఉంది, ఇదే మెస్సీ కాదు లిక్కరా, దాని పేరేంది, అదేదో విస్కీ అట. కవిత గారి కుక్క పేరు విస్కీ అట. నువ్వు జైలుకి ఎందుకు పోయినా, నీ కేసు ఏందని అడిగిండు ఆయన.
ఏ కాడికి వచ్చిందంటే కడుపు చించుకుంటే కాలమేం పడుతుంది, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కాలమైనా పడుతుంది. ఇది నాకు తెలిసిన వరకు బీఆర్ఎస్‌లో ఉన్న ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎవరైనా ఉంటే నిరంజన్ రెడ్డి గాని, జగదీష్ రెడ్డి గాని, నిన్న మొన్న మాట్లాడిన మాధవరం కృష్ణారావు గాని వీళ్ళందరిని కంట్రోల్ చేస్తారు ఇక. కేటీఆర్, కేసీఆర్. ఓరి నాయన మీరు మీరు కదిలిచ్చినా కొద్దీ మన గుట్టంత తిప్పిద్ది, సప్పుడు చేయకుండా ఉంటే మంచిది అని చెప్పే పరిస్థితికి అయితే వస్తది. గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళు చేసిన చిట్టా చానుంది. ఆ చిట్టా అంతా ఆమె దగ్గరుంది. ఆమె చెబితే ఒక విలువ వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కాబట్టి ప్రజల ముందు పరువు పోతుంది. దాంతో కేసులు ఏమైతే జైలుకు పోతారో పక్కన పెడితే ఏది అవసరం లేదు. ప్రజా కోర్టులో ఇబ్బంది పడతాం. అదనమాట. ప్రజా కోర్టులో దోషులుగా మిగిలిపోతున్నారు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలామంది అంటే బీఆర్ఎస్ మీద అవినీతి ఆరోపణలు చేసిన వాళ్ళు ఎదురు చూస్తారు. ఎప్పుడు జైలుకు పంపుతారు, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎప్పుడు తేలిద్దంటే ఇప్పుడు వాళ్ళే బయట ఏ ఇన్వెస్టిగేషన్ ఏ సీబీఐ అవసరం లే, కవిత జాలిగా మొత్తం గుట్టు బయట పెట్టడానికి. దీన్ని బేస్ చేసుకొని నిజంగానే రేవంత్ రెడ్డికి ఏమైనా కమిట్మెంట్ ఉంటే ఎంక్వైరీ చేయొచ్చు. కవితని పిలిస్తే మొత్తం చెప్పిద్ది. ఏసీబీ అధికారులని కవితను కూర్చోబెట్టి ఎక్కడెక్కడ ఏం చిట్టా చేశారంటే చిట్టా అంతా చెప్పితే ఎంక్వైరీ చేయొచ్చు. సరే ఏది చేసినా చేయకపోయినా వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి మేమున్నప్పుడు మీరు మాట్లాడొద్దు, మీరున్నప్పుడు మేము మాట్లాడొద్దు, అందరం కలిసి పంచుకుందాం రాష్ట్రాన్ని అనుకున్నప్పటికీ ప్రజల ముందు అయితే కొన్ని నిజాలు కవిత పెడుతుంది. సరే కవిత ఎందుకు పెడుతుంది, ఏంది ఆమె స్వార్థం ఏంది పక్కన పెడితే ప్రజల ముందు పెడుతుంది. అంటే రాజకీయ నాయకుల వ్యవహారం ఏందనేది బయటకు వచ్చింది. బంగారు తెలంగాణ గుట్టు ఇప్పింది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అయితే బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులని వాళ్ళందరినీ మీరు మాట్లాడమాకండి, నోరు ఇప్పితే మీ గుట్టుబాది మా గుట్టుబాది మొత్తానికి ఫామ్ హౌస్కి ఏతం అవుతుంది, సప్పిడి చేయమాకండి అని చెప్పే పరిస్థితి తొందరలోనే వస్తుంది. అదే రచ్చ. ఆంధ్రప్రభ క్యాడర్తోనే కారు జోరు, బీఆర్ఎస్ పార్టీ అంతర్గత నిర్మాణంపై ఫోకస్ పెట్టాలి, ప్రభుత్వ వ్యతిరేకతనే నమ్ముకుంటే కుదరదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంతో తెటతెలమైన దాని సంస్థాగత లోపాలున్నాయని చెప్పి మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపు సగం దాకా వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి గెలుచుకున్న సర్పంచ్ స్థానాల్లో హాఫ్ ఆఫ్ ది సర్పంచ్ బీఆర్ఎస్ కూడా. అంటే బీఆర్ఎస్ పార్టీకి వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న కుటుంబ ఇష్యూస్ కానీ, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు కానీ, కేసీఆర్ బయటికి రాకపోవడం కానీ, అవినీతి ఆరోపణలు కానీ, క్యాడర్ సంస్థాగతంగా గ్రామ స్థాయిలలో, మండల స్థాయిలలో మొత్తం వీక్ అయిపోవటం కానీ చూస్తే ఈ స్థాయిలో సర్పంచ్ పదవులు వస్తాయనేది ఊహించలే. 1100 పైన వచ్చినాయి. ఒక రకంగా పార్టీ అంటే అక్కడ ఉన్న నాయకులు బలమా ఇంకోట చెప్తే ఏదైనా పక్కన పెడితే బీఆర్ఎస్గా ఆ బ్యానర్ పైన ఒక 1100 సర్పంచ్లు గెలిచారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా గ్రేటే. ఇక్కడ వాళ్ళ స్థానాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ సిటీ హైదరాబాద్లోనే 15 స్థానాలు వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు, కానీ గ్రామాలలో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఒక్కొక్క ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప ఆ గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు వరంగల్లో గెలిచిన కడియం శ్రీహరిబాయ్, నల్గొండ మొత్తం ఉమ్మడి నల్గొండలో జగదీష్ రెడ్డి ఒక్కడే గెలిచా, మొత్తం ఖమ్మం జిల్లాలో భద్రాచలం వెంకట్రావు, తెల్ల వెంకట్రావు గెలిస్తే ఆయన కూడా కాంగ్రెస్లో బాయ్. ఒక ఎమ్మెల్యే లేడు ఖమ్మం కానీ నల్గొండలో ఒక ఎమ్మెల్యే ఉండు, ఖమ్మంలో లేడు, వరంగల్లో ఒక ఎమ్మెల్యే ఉండు. ఈ 3 జిల్లాల్లో కూడా సర్పంచ్ పదవులు గెలిచారు. ఒక ఎమ్మెల్యే లేడు, మండల అధ్యక్షులు యాక్టివ్ లేరు, జిల్లా అధ్యక్షులు యాక్టివ్ లేరు, మొత్తం ఎక్కడెక్కడ సప్పబడది. అయినా గ్రేటే. ఒక రకంగా ఆశాజనకంగానే ఉంది వాళ్ళ పరిస్థితి. దీన్ని ఇంకొక వైపు నుంచి కవిత డ్యామేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ కవిత చేసే డ్యామేజ్ చాలా చాలా అంటే నష్టం, నివారణ చేయలేని నష్టం అవుతుంది. మరి వాళ్ళకి అర్థమవుతుందా అవ్వట్లేదు, తెలియట్లే. ఏదో ఒక రోజు అయితే సీఎం అవుతా అంటుంది. కేటీఆర్ని, కేసీఆర్ని తిడితేనో లేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తిరిగితే సీఎం గారు ప్రజలకి ఏం చేయాలి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.